తిరుపతిలో మద్యం దొరికిందా, తిరుమలలో దొరికిందా? ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి మాజీ చైర్మన్ అయితే తిరుమలలోనే జరిగింది, అక్కడ ఏ ప్రదేశంలో జరిగింది అన్నటువంటిది లెక్కలు చెబుతూ, కావాలంటే తప్పు అయితే కనుక నిరూపించండి, సీసీటీవీ ఫుటేజీలు బయటకు తీయండి, కొండపైనే గుట్కాలు అలాగే ఈ లెక్కరు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు మరి అది తిరుపతిలో దొరికిందంటారా, అసలు దొరికినాయి అంటారా, దొరకలేదంటారా అన్నటువంటి చూడాలి. బట్ ఏం చెప్తోంది అయితే కొండ పైన దొరికిన వాటికి కొండ కిందగా చూపించే ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటిది. కొండ పైన మద్యం సేవించే స్థితికి దిగజారిపోయినటువంటి వాళ్ళెవరు, అక్కడ అమ్మడం అనేటటువంటిది పాపం, సర్వనాశనం అవుతారు కుటుంబాలతో సహా తెలిసి కూడా చేసినటువంటి దుర్మార్గులు ఎవరు అన్నటువంటి విషయం తేలాల్సిన అవసరం ఉంది. అది నిజమా కాదా అన్నది టీటీడీ ఏం చెప్తుందో చూద్దాం. ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరాలుగా 2 సంవత్సరాల 3 నెలలుగా రోజు మనం చూస్తున్నాం అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో బిఆర్ నాయుడు అధ్యక్షులుగా ఎంపిక కాబడ్డ తర్వాత కొండ మీద పెచ్చుమీరినటువంటి అరాచకాలు, నేరాలు, అపచారాలు, అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ రోజున ఒక చిన్న వార్త వచ్చింది. అలిపిరిలో పోలీసు వాళ్ళ ప్రకటన, అలిపిరిలో లింక్ బస్టాండ్ దగ్గర మందు బాటిల్స్ని పట్టుకున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు తావివ్వము అనని 2 వ్యక్తుల్ని పట్టుకున్నట్టుగా చెప్పినారు. ఇక్కడే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు నా పరిశీలనలో వెలుగు చూసినాయి. అలిపిరి పోలీసులు పట్టుకున్నాము అని చెప్పినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి పేర్లు ఈగ రాము, ఈగ ప్రియ. మొన్న 21/8/2026 సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర తిరుమలలో ఈ ఈగ రాము బాలాజీ అనే మరొక వ్యక్తికి 182 మద్యం బాటిళ్ళు, క్వార్టర్ బాటిల్స్ సరఫరా చేస్తుండగా విజిలెన్స్ వాళ్లకు దొరికినారు. ఈ బాలాజీ ఇలాంటి ఈగరాము లాంటి వాళ్లను చాలామందిని పెట్టుకొని పెద్దగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. బాలాజీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కొండ మీద ఇలాంటి పనులే చేస్తున్నారు. ఈగ ప్రియా అనే మహిళ కొండ మీద ఉన్నటువంటి శిలాతోరణం దగ్గరున్న నాగతీర్థం దగ్గర వేలాది గుట్కా ప్యాకెట్లతో దొరికింది. వీళ్ళిద్దరూ మద్యంతో బాలాజీ లింక్ బస్టాండులో దొరికినారు నిన్న ఉదయం 10 గంటలకు అని ఎఫ్ఐఆర్ కట్టారండి. వీళ్ళు దొరికింది కొండ మీద. ఒకరు
కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర, మరొకరు నాగతీర్థం దగ్గర. దొరికిన తర్వాత విజిలెన్స్ అధికారులు ఆ పై విజిలెన్స్ ముఖ్య అధికారికి సమాచారాన్ని అందించినారు. అందించటమే తరువాయి వారు వెంటనే కొండను ప్రక్షాళన చేయటానికి, అంటే పాప ప్రక్షాళన చేస్తామని అంటారు, పుణ్య ప్రక్షాళన చేయటానికి వచ్చినటువంటి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారికి సమాచారం అందించినారు. అందించిన వెంటనే బిఆర్ నాయుడు అమ్మమ్మమ్మ పొరపాటున కూడా ఆ విషయం బయటికి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘటన అక్కడ జరిగినట్టే ఉండకూడదోనని అతిపెద్ద అధికారులతో చెప్పించినాడు. ఎవరికి? కొండ మీద ఉన్న ముఖ్యమైన చీఫ్ విజిలెన్స్ అధికారికి. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులతో తీవ్రమైన ఒత్తిడి పెట్టించి భంగపడో ఏం చేశారో పెట్టించి ఆ రాత్రి 7:30-8 గంటలకు దొరికిన వాళ్ళిద్దరినీ ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో కొండ మీద నుంచి విజిలెన్స్ అధికారులే అలిపిరి స్టేషన్కు తెచ్చి అలిపిరి పోలీసు వాళ్ళకు అప్పగించినారు. కానీ ఉదయం 10:30 గంటలకు కుమారి శ్రీవాణి అనే సబ్ ఇన్స్పెక్టర్ గారు బాలాజీ లింక్ బస్టాండ్లో తన అధికారిక విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఈగ రాము, ఈగ ప్రియ 20 బాటిల్స్తో దొరికినట్టుగా అద్భుతమైన వాళ్ళ ప్రావీణ్యంతో పట్టుకుని వాళ్ళిద్దరినీ స్టేషన్కు తీసుకొని వచ్చి రిమాండ్కు కూడా పెట్టకుండా వాళ్లకు ఈగ ప్రియకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా బిఆర్ నాయుడు గారికి, పుణ్య ప్రక్షాళన బిఆర్ నాయుడు గారికి, మీకు దమ్ముంటే మీరు నిజంగా స్వామివారి సేవకుడే అయితే 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు బయటికి రావాలా. ఒకటి. అలాగే నాగతీర్థం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అవి బయటికి తీయాల. ఆ టైం నాకు తెలియదు, ఆ రోజుదంతా తీయాల. మీరు బాలాజీ లింక్ బస్టాండులో దొరికినారని చెప్తున్నారు కదా, బాలాజీ లింక్ బస్టాండులో దొరికి ఉంటే నిన్న 10:30 గంటలకి శ్రీవాణి ఎస్ఐ గారు అక్కడ వాళ్లను పట్టుకున్నట్టుగా, ఆ బాటిల్స్ 2 సంచుల్లో దొరికినట్టుగా ఉన్న సీసీ ఫుటేజీలు బయటికి రావాలా. అలాగే ఆ శ్రీవాణి ఆవిడ ఆ తల్లి శ్రీవాణి గారు ఎస్ఐ గారి ఫోన్ లొకేషన్ 10:30 గంటలకి ఎక్కడుందో కూడా తెలియాల. అలాగే ఈగ రాముకు ఒక ఫోన్ ఉంది, ఆ ఈగ రాము ఫోను మొన్న సాయంత్రం 7:30-8 గంటలకి లొకేషన్ ఏంటో బయట పెడితే తెలిసిపోతుంది. నాది అబద్ధమైతే బయటికి రావాలా.
ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు గారు గౌరవ పుణ్య ప్రక్షాళన టీటీడీ పాలక మండలి అధ్యక్షుల వారికి నేను ప్రశ్న వేస్తున్నా. మీరు మీ అధికార అహంకారంతో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారికి చెప్పి కొండ మీద 182 మద్యం బాటళ్ళు దొరికితే, ఇప్పటికి అనేక సార్లు కొండ మీద మద్యం బాటళ్ళు దొరికినాయి. మీరు ఒకసారి మద్యం బాటళ్ళు దొరికితే అది మా కార్యకర్త అక్కడ పెట్టాడని మీ సిఐ దగ్గర దొంగ కేసు పెట్టించినటువంటి చరిత్ర మీది. ఆ రోజు కూడా సీసీ కెమెరాలలో నిక్షిప్తమైనటువంటివి బయట పెట్టమంటే అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. మాకు సంబంధించినటువంటి మా కార్యకర్త మీద, కోటి అన్నటువంటి మా నాయకుడి మీద అతన్ని కొట్టినారు కూడా మీరు పోలీసు వాళ్ళు. ఈ రోజున మీరు పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు, నేరాన్ని అరికట్టాల్సినటువంటి వాళ్ళు మీరే నేరాల్ని కప్పిపుస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల వలన బిఆర్ నాయుడు లాంటి పుణ్య ప్రక్షాళన పాలక మండలి అధ్యక్షుల వలన నేరాలను కప్పిపుస్తున్నారు విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు. శ్రీవాణి గారు నిన్న 10:30కి బాలాజీ లింక్ బస్ స్టాండ్కు వెళ్ళలా. వెళ్ళుంటే, పట్టుకొని ఉంటే, అది బహిరంగ రహస్యమేగా, వాళ్ళు అనుమానాస్పద స్థితిలో ఉన్నారని వాళ్లను అక్కడ పట్టుకున్నట్టుగా రాసినారు. ఆశ్చర్యకరంగా ఈ ఈగ రాము, ఈ ఈగ ప్రియ లీలావతి నగర్ అపార్ట్మెంట్స్ ఎల్బీ నగర్లో ఉన్నారు. హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు. మన ఘనకీర్తి వహించినటువంటి పోలీసు అధికారులు ఆ ఎఫ్ఐఆర్లో ఈగరాము వైశ్య కులస్తుడిగా, అదే అడ్రస్లో ఉన్న ఈగ ప్రియ మాదిగ కులస్తురాలుగా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. తమాషైనటువంటి విషయం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఈగ ప్రియ భర్త థామస్ అన్యమతస్థులు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న బిఆర్ నాయుడు, మీ అనుచర గణం హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రకంగా, గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, మీ అనుచరులంతా కూడా ఏ రకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారో. మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్లో టికెట్లు అమ్ముతారు. మీ దగ్గర కొమ్ము కాసేటువంటి దొంగ స్వాములు నా మీద పడి పెట్టేగిపోయి బ్లాక్లో టికెట్లన్నీ అమ్ముతున్నారు. మీ కొమ్ము కాసేటువంటి వాళ్ళే ఈ బ్లాక్లో కింద 120 రూపాయలకు బాటిల్ కొన్నదాన్ని 350 నుంచి 500 రూపాయలకు కొండ మీద అమ్ముతున్నారు. రోజుకు సరాసరిన దాదాపు 1000 క్వార్టర్ బాటిల్స్ కొండకు వెళ్తున్నాయి. 1000 క్వార్టర్ బాటిల్స్ కొండపైకి వెళ్తున్నాయి. ఇంతగా మద్యం కొండ మీద ప్రవహిస్తుంది, పారుతోంది. ఇది నిజం కాదు అనంటే బాలాజీ బస్టాండ్లో ఉన్నటువంటి బస్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు 10:30కి బయటికి రావాలి. అలాగే ఆ రోజు ఉదయం, అంటే నిన్న ఉదయం విజిలెన్స్ అధికారులు ఎక్కడ టోల్ గేట్ కొండ మీద కిందికి వచ్చేటప్పుడు ఆ సమయానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కూడా బయట పెట్టాలి. పెట్టగలరా?
కౌస్తుభం దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ బయటికి రాగలదా? ఈగరాము యొక్క ఫోన్ నంబర్ లొకేషన్ బయటికి రాగలదా? శ్రీవాణమ్మ ఫోన్ లొకేషన్ బయటికి రాగలదా? ఇవన్నీ బయటికి తీసి మేము నేరస్తులం కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వాళ్ళ మీద ఉన్నది. బిఆర్ నాయుడు గారికి లొంగిపోయి, ప్రభుత్వానికి లొంగిపోయి, చంద్రబాబు గారి ప్రభుత్వానికి లొంగిపోయి ఈ రకమైనటువంటి విన్యాసాలు, నేరస్తుల్ని శిక్షించాల్సినటువంటి వాళ్ళు, నేరం జరగకుండా చూడాల్సినటువంటి వాళ్ళు, నేరం ఎక్కడ జరిగినా దాని మీద నిఘా వేసి పట్టుకోవాల్సినటువంటి వాళ్ళు ఎలా బలైపోతున్నారు అనటానికి ఈ సంఘటన చంద్రబాబు గారే అన్నట్టుగా ఒక థీసిస్కు సరిపోతుంది. ఆయన చెప్తూ ఉంటాడు, ఇది థీసిస్కు సరిపోతుంది అని ప్రతి విషయాలకి సంబంధించి. పోలీసు వాళ్లతో ఎలా అక్రమ కేసులు బనాయించవచ్చును, అసలు కేసును ఏ రకంగా మాఫీ చేయించవచ్చును అని ఈ కొండ మీద 182, 1-2 కాదు సుమా, 182 మద్యం సీసాలు, కొన్ని వేల గుట్కా ప్యాకెట్లు దొరికినాయి. అవి బయటికి రావాలి. నిజమైన వాస్తవాలు ఏంటి అన్నది వెలుగులోకి రావాలంటే నేను చెప్పినటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా బయటికి చూపించి మీ నిజాయితీని ప్రదర్శించుకోవాల్సిందిగా కోరుతున్నా. లేకపోతే ఒక తీరని మాయని మచ్చ విజిలెన్స్ అధికారుల మీద, పోలీసుల మీద కొండ చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుంది. 6-7 నెలల క్రితమేమో అప్పుడు దొరికినటువంటి మందు బాటిళ్లను ఫోటో తీసిన వాడిని వాడే దొంగ అని కేసు పెట్టినటువంటి మీరు ఈ రకంగా కేసులు మాఫీ చేయటంలో నిష్ణాతులు అనటంలో ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఈ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారి అరాచకం ఎక్కడ చూసినా ఆయన గారు ఈ పైరవీలతో, దొంగ వ్యాపారాలతో, మోసాలతో, దగాలతో, బట్టతలకు జుట్టు మొలిపిస్తానని చెప్పి మందులమ్మిన వాడు ఎన్ని అన్యాయాలు చేయడండి. ఆ అన్యాయాలలో భాగమే ఈ మద్యం కుంభకోణం కొండ మీద జరిగిందేనని అందరూ భావిస్తున్నారు. ఎవ్వరూ నోరు మెదపలేక బాధపడుతున్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా బయట పెట్టాల్సినటువంటి పని నా మీద ఉంది కాబట్టి నేను బయట పెట్టా. సమాధానం సీసీ కెమెరాల వీడియోలతో మాత్రమే చూపిస్తేనే అది సమాధానం అవుతుంది తప్ప ఒట్టి ప్రకటన ఇచ్చి సరిపుచ్చుకోవద్దండి అని ఆ విజిలెన్స్ అధికారులని, పోలీసులను కోరుతున్నా. ఏమన్నా ప్రశ్నలు ఉంటే వేయండి.